వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్పి తెలంగాణ కర్ణాటక ప్రాంతాలకు మేలు చేయడమే చంద్రబాబు లక్ష్యం అని చెప్పేసి ఈరోజు మాట్లాడడం జరిగింది. కొంతమంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు హిందువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో తిరుమల కొండ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల మనోభావాల మీద, శ్రీవారి భక్తుల మీద ఏ రకంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారో ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ తెలుసు. మీరు కొత్తగా నాటకాలు ఆడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చంద్రబాబు గారు ఆపారు, రాయలసీమకి ద్రోహం చేశారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులకి మీ ప్రభుత్వం పర్మిషన్లు తీసుకోకుండా అట్టహాసంగా కేవలం కమిషన్ల కోసం అడావిడిగా లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభించి అప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి ట్రిబ్యునల్కి వెళ్ళి ఆపితే చంద్రబాబు గారికి ఆపాదించడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలుసు. ముఖ్యమంత్రిగా 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ఉమ్మడి ఆస్తుల్ని కాపాడుతూ మనకు రావాల్సినటువంటి వాటా కోసం ఫైట్ చేస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజులకి హైదరాబాద్కి వెళ్ళి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి వెళ్ళి టీ తాగి భోజనం చేసి ఇమ్మీడియట్లీగా తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల ఆస్తుల మీద మాకొద్దు అని చెప్పేసి సంతకాలు చేసి, అంటే ఎవరితోనూ సంప్రదించకుండా, అధికారులతో మాట్లాడకుండా చుట్టపు చూపుగా కేసీఆర్ ఇంటికి వెళ్ళి సంతకాలు చేసి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ద్రోహి అంటారు, ఆంధ్రప్రదేశ్ ద్రోహి అంటారు. ఈరోజు మీరు మాట్లాడేటువంటి అవాస్తవాల్ని ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. మడకశిర నియోజకవర్గంలో తాగునీటి సమస్య గత 40-50 సంవత్సరాల సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్య. సముద్ర మట్టానికి దాదాపు 2200 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి నియోజకవర్గం. భూగర్భ జలాలు అతి తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం. తాగునీటి సమస్య 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యని అధిగమించే విధంగా నేను శాసనసభ్యుడి అయిన మొదటి రోజు నుంచి ఎన్నికల్లో సావిత్రమ్మ అనే ఒక మహిళ నీటి సమస్యను అడిగితే గెలిచిన వెంటనే నా సొంత డబ్బులతో బోరు వేపిస్తానని చెప్పడం జరిగింది. 3 రోజుల తర్వాత గెలిచిన 3 రోజులకి బోరు వేయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నియోజకవర్గంలో దాదాపు 216 బోర్లని వేపించడం జరిగింది 18 నెలల్లో. అదేవిధంగా దాదాపు 26 కోట్ల రూపాయలు వివిధ ఫండ్స్ ని తీసుకురావడం జరిగింది తాగునీటి సమస్యని అధిగమించేందుకు. 26 కోట్లలో ఇప్పటికీ దాదాపు 11-12 కోట్లు గ్రౌండ్ అయినాయి. పైప్ లైన్లు కానీ, మోటార్ పంపు సెట్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, దాదాపు 42 వాటర్ ట్యాంకులు నిర్మాణ దశ పూర్తిగా వస్తా ఉంది. ఇది ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీ కాదు, ఎజెండా కాదు, అది నా బాధ్యత. ఒక శాసనసభ్యుడిగా నా నియోజకవర్గంలో సుదీర్ఘకాలం ఉన్నటువంటి సమస్యని ప్రజలు ఇబ్బందులు పడకుండా తాగునీటి సమస్యను అధిగమించే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం. ఈరోజు కొంతమందిని వైసీపీ లీడర్లు రోడ్డు మీద కూర్చోబెట్టి 2 నిమిషాల్లో ఒక వీడియో 2 ఫోటోలు తీసుకొని దుష్ప్రచారం చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నా. ఏ గ్రామాన్నైనా ఎంచుకోండి, ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఎన్ని రోజులైనా సరే ప్రతి గ్రామం తిరుగుదాం. నేను శాసనసభ్యుడి అయిన తర్వాత ఆయా గ్రామాల్లో తాగునీటి సమస్యకు తీసుకున్నటువంటి చర్యలు సిగ్గుందా మీకు? 5 సంవత్సరాల్లో 41 బోర్లు వేపించినారు నియోజకవర్గంలో. 41 బోర్లు లెక్కలతో సహా బహిరంగ చర్చకు నేను సిద్ధం. 41 బోరు, 10 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 3 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టగలిగారు. బోర్ లేపించే వాళ్ళని, మోటార్ పంపు సెట్లు తెచ్చే వాళ్ళని కూడా బెదిరిస్తే మధ్యలో వెళ్ళిపోయినారు.
జేజేఎం ఫండ్స్ అసలు మీరు ఒక్క రూపాయి వాడలే. ఈరోజు 26 కోట్ల రూపాయలతో దాదాపు 11-12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దశల వారీగా అధిగమించుతా ఉన్నాం సమస్య మీద. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజు, జిల్లా కలెక్టర్ గారి సహకారంతో, గౌరవ మంత్రి, ముఖ్యమంత్రి గారి సహకారంతో నా దగ్గర ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యని, శాశ్వత సమస్యని అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. భూగర్భ జలాలు పెంచడం కోసం ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసుకొని, వేసవి కాలంలో అడుగంటి పోతుంది, మాకు తాగునీటికి కూడా ఇబ్బంది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారితో రిక్వెస్ట్ చేసుకొని, ఆయన ఆశీస్సులతో కృష్ణా జలాల్ని అమరాపురం వరకు తీసుకొస్తాను. ఇప్పుడు గుడిబండ చెరువు 70% పూర్తి అయింది. ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమరాపురం చెరువు వరకు మాక్సిమం చెరువులు నింపి రాబోయేటువంటి వేసవిలో వచ్చేటువంటి నీటి సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే, రాజకీయంగా మీరు నిజంగా ప్రజల కోసం పనిచేయాలంటే నా వైఫల్యాల మీద మీరు ఫైట్ చేయండి ధైర్యంగా, దమ్ముగా. రాష్ట్రంలో ఎంతో మంది మేధావులు, జర్నలిస్టులు, జర్నలిజానికి విలువలు పెంచినటువంటి వ్యక్తులు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు మీరు రాసేటువంటి మాటలు 3 పదవులు అనుభవిస్తూ జలసా చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీకెందుకు సొంత తల్లి, జన్మనిచ్చిన తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే నిండు సభలో జీర్ణించుకోలేక ఆ తల్లి కంట తడితో రాజీనామా చేసిన దుర్మార్గుడివి. అలాంటి సామాన్యునికి పదవులు ఉంటే ఎలా జీర్ణించుకుంటావు? సొంత తల్లిని జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గుడివి. సొంత చెల్లికి పదవి ఇవ్వాల్సి వస్తుందని 16 నెలలు నువ్వు జైల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేసి పార్టీ ఉనికిని కాపాడినటువంటి సొంత చెల్లికి పదవి ఇవ్వాల్సి వస్తుందని కొంపలో నుంచి తరిమేసిన నువ్వు, ఒక సామాన్యుని, దళితుడికి 3 పదవులు ఉంటే నువ్వెందుకు జీర్ణించుకుంటావు? నీలాగా అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు చేసేటువంటి పదవులు మాకు లేవు. బాధ్యతాయుతంగా, నిస్వార్థంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునేటువంటి అవకాశం, ఒక దళితుడిగా మా గ్రామంలో ఒక గుడిలో విద్యాభ్యాసం అయితే ఎలిమెంటరీ స్కూల్ పడిపోతే గుడి బయట చదువుకున్న నాకు, ఎలిమెంటరీ స్కూల్ పోయిన నాకు, ప్రపంచం గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం నా ఊర్లో గుళ్ళకి రానికపోతే మా ముఖ్యమంత్రి ఈరోజు నన్ను తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుడిగా చేస్తే నిజాయితీగా పనిచేస్తాను. మీ శాసనసభ్యుల్లాగా, మీ బోర్డు మెంబర్ లాగా టికెట్లను అమ్ముకొని దుర్మార్గంగా ఆ డబ్బుతో జలసా చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు. బహుశా మీరు చూసిన కళ్ళు అవి కావచ్చు, మీ సాక్షి చూసిన కళ్ళు అవి కావచ్చు. 5 సంవత్సరాలని దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద 5 సంవత్సరాలు అన్ని జిల్లాలు తిరిగి, లక్షల కిలోమీటర్లు తిరిగి నీలాగా కొంపలో దూరుకోలే, నీలాగా కొంపలో ఉండలే. లక్షల కిలోమీటర్లు దుర్మార్గమైనటువంటి పరిపాలన మీద పోరాటం చేశాను నేను. ఈ రోజు అధికారంలో ఉన్న నా నియోజకవర్గంలో నేను ఎన్ని రోజులు ఉంటానా, ఎన్ని కార్యక్రమాలు చేస్తానా, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటానా? వచ్చి మీ పార్టీ నాయకులను అడుగు, వచ్చి జగన్మోహన్ రెడ్డి సాక్షి ఉంది కదా, అసలు ఇక్కడ ఉన్నటువంటి సాక్షి రిపోర్టర్ వాడు బ్రోకర్ నా కొడుకు. ముందున్నటువంటి మాజీ ఎమ్మెల్యేకి, వైసీపీ కార్యకర్తలకి, నాయకులకి మధ్య బ్రోకర్లు వ్యవహరించి డబ్బులు బాధితులు ఉన్నారు ఇప్పటికీ. సిగ్గుందా కొంచెమన్నా? విమర్శించు. నేను చేసే పనితీరులో లోపాలుంటే విమర్శించు. ప్రత్యర్థి పార్టీగా నేను చేసేటువంటి పనిలో ఏమైనా తప్పులుంటే, అంతేగాని సిగ్గు లజ్జ లేకుండా రాసేటువంటి పదాలు అఫీషియల్ పేజీలో ఒక గ్రామీణ ప్రాంతంలో నిరక్షరాస్యుడి కంటే దారుణంగా సాక్షి ఛానల్లో మినిమం జర్నలిజానికి ఉన్నటువంటి విలువలు కూడా లేకుండా 3 పదవులు ఎంజాయ్ చేస్తాయి. ఏం పదవులా? నీకెందుకు బాధ? మా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 30 పదవులు ఇస్తాడు, నీకెందుకు బాధ? అంటే ఒక దళితుడు అసమర్థుడనే నీ ఉద్దేశం? ఒక దళితుడు 3 పదవులు విధులు నిర్వహించలేడని నీ ఉద్దేశం? ఏంటి నీ ఉద్దేశం? మాట్లాడే ముందు నిన్న జరిగినటువంటి సంఘటన 2 నిమిషాలు 10 మంది మహిళలను కూర్చోబెట్టి
మున్సిపల్ అధికారులు అటు పోయే లోపల వాళ్ళని అక్కడ లేకుండా చేసి కేవలం మీకు ఒక ఫోటో వీడియో కోసం మున్సిపాలిటీలో 99,000 రూపాయలు టెండర్ లేకుండా గత 5 సంవత్సరాల్లో కోట్ల రూపాయల డబ్బులు వాడుకున్నారు. మీరు చేసిన దరిద్రం ఈరోజు ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, నీటి కష్టాలు. నేను శాసనసభ్యుడైన తర్వాత 20,000 30,000 కూడా టెండర్ లేకోకుండా ఖర్చు పెట్టొద్దండి అని మున్సిపల్ అధికారులకు చెప్పడం జరిగింది. ఇంత పారదర్శకంగా పనిచేస్తా ఉన్నాం. నీలాగా మీ శాసనసభ్యుడిలాగా మున్సిపాలిటీలో 99,000 రూపాయలకి టెండర్ పిలవరు, నామినేషన్ కింద అని చెప్పేసి ప్రజలకి సంబంధం లేని దీనికి డబ్బులు డ్రా చేసుకొని అవినీతి చేయలే. ఉంది కదా నీకు సాక్షి ఛానల్, ఉన్నారు కదా నీ బ్రోకర్లు, రకరకాలుగా ఎంక్వైరీ చేయించుకోమని చెప్పు. 20,000 30,000 కూడా టెండర్కి పిలవాలి, ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలి, పారదర్శకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మీ ప్రభుత్వంలో 40 బోర్లైన నియోజకవర్గంలో బోర్వెల్లు పారిపోతే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని 216 బోర్లు వేయించాం గ్రామాల్లో. 40-50 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యను అధిగమించడానికి టైం పడుతుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? సరే, నీ 5 సంవత్సరాల్లో ఈ సమస్య ఉంది కదా, ఏం చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గానికి? ఏం చేసిన ఈ నియోజకవర్గానికి? కనీసం కృష్ణా జిల్లాలో మడకశిర చెరువు వరకైనా ఇవ్వగలిగావా? ఆ అందరినీ కాలంలో తట్టడు మట్టి తీయగలిగావా? ఈ సమస్య శాశ్వత పరిష్కారం కోసం 2 రిజర్వాయర్లని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవసరం అని చెప్పి నేను అడగడం జరిగింది. డిపిఆర్ స్థాయిలో ఒక రిజర్వాయర్ ఉంది, ఫైనాన్స్ దగ్గర ఒక రిజర్వాయర్ ఉంది. ఖచ్చితంగా అధిగమించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ 2 రిజర్వాయర్లు వస్తే శాశ్వతంగా సాగు తాగునీటి సమస్య మడకశిర నియోజకవర్గం ఉండదు, నియోజకవర్గానికి సమస్య ఉండదు. ఇది మా విజన్, ఇది మా నాయకుడి చిత్తశుద్ధి. మీరేం చేశారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా? ఈ శాసనసభ్యుడు ఏం చేశాడు 5 సంవత్సరాల కాలంలో? రాసే ముందు, మాట్లాడే ముందు ఇక్కడ ఎవరు వైసీపీ నాయకులు లేరా? వాళ్ళకి తెలియదా ఏం జరుగుతుంది నియోజకవర్గంలోని? మళ్ళీ నేను సవాల్ విసురుతా ఉన్నా. నా 18 నెలల కాలంలో నా అభివృద్ధి మీద కానీ, శాసనసభ్యుడిగా నా పనితీరు మీద కానీ నేను మీ ఎక్కడికి రమ్మన్నా వస్తా బహిరంగ చర్చకి. 5 సంవత్సరాల కాలంలో మీరు బహిరంగ చర్చకు వచ్చే దమ్ము మీకుందా? నేను కాదు, మా కార్యకర్తలు వస్తారు, మా నాయకులు వస్తారు, నేను అవసరం లేదు. నిజాయితీగా ఉన్నటువంటి దమ్ము అది. నోరుంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం చేస్తే భరించే పరిస్థితి ఉండదు. అంతే స్థాయిలో తిరుగుబాటు కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కు వచ్చారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే మీ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెట్టండి, కానీ మా మీద దుష్ప్రచారాలు కాదు. ఎంతటి అసత్యాలు చెప్తారంటే వివేకానంద రెడ్డి గారిని గొడ్డలితో నరికి అతి కిరాతకంగా, దారుణంగా, కరుడుగట్టిన రౌడీ షీటర్ల కంటే అధ్వానంగా హత్య చేసి మొదట గుండెపోటని అయ్యో పాపం అనుకుంటంతా. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్రని సమరసింహారెడ్డి రేంజ్ లో చంద్రబాబు నాయుడు చేతిలో గొడ్డలు పెట్టి ఇంత పెద్ద నిలువెత్తు ఫోటో వేస్తుంది. అంటే ఆ ఎలక్షన్ లో మీరు చెప్పిన అబద్ధాలు ప్రజలందరూ నమ్మినారు. 19లో ఒక అసత్యాన్ని ప్రజలకు నమ్మించడానికి మీ దగ్గర ఉన్నటువంటి విద్య అది. మీ సోషల్ మీడియా కావచ్చు, లేదా మీ ఛానల్ కావచ్చు, మీ నాయకులు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, అబద్ధాన్ని కూడా ధైర్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఆర్ట్ మీ ఫేక్ పార్టీకి, అది నీ పార్టీ కాదు, శివకుమార్ అనే ఆయన పార్టీ. ఆయన నుంచి లాక్కున్న మీ ఫేక్ పార్టీకి, ఫేక్ నాయకులకి ఇది వెన్నతో పెట్టిన విద్య. తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ కాదు. 44 సంవత్సరాల సుదీర్ఘంగా ప్రజల్లో ప్రతిపక్షంలోనైనా అధికార పక్షంలోనైనా జవాబుదారీతనంతో పారదర్శకంగా ప్రజల సమస్యలకు ముందుండి ప్రతిపక్షం అయితే పోరాడుతుంది, అధికారంలో ఉంటే అభివృద్ధి సంక్షేమం వైపు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అందుకే ఇప్పటికీ 44 సంవత్సరాలైనా తెలుగుదేశం పార్టీని నీలాంటి వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసినా గడ్డి పోషకం కలిగించిన విధంగా కూడా తెలుగుదేశం పార్టీని ఏమి చేయలేకపోయారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొచ్చే దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే క్రమంలో రోజుకి ఎన్ని జిల్లాలు పర్యటిస్తా ఉన్నాడు, ఎన్ని నియోజకవర్గాలు పర్యటిస్తా ఉన్నాడు. నీ 5 సంవత్సరాల కాలంలో
ఎన్ని పర్యటనలు చేశావు, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చావు, పోలవరం ఏ స్థాయిలో ఉంది, అమరావతి ఏ స్థాయిలో ఉంది, పరిశ్రమలు ఏ రకంగా వచ్చాయి నీ ప్రభుత్వంలో, ఈ రోజు వస్తున్నటువంటి పరిశ్రమలు ఏంది? నీ చాతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అధికారంలో ఉంటే రాజస్థాన్ని అనుభవిస్తూ తాడేపల్లి గడప దాటిన నువ్వు, ఈ రోజు ఓడిపోతానే బెంగళూరులో ఉండే నువ్వు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ్యుల గురించి మాట్లాడతావా? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? నైతిక హక్కు ఉందా నీకు అసలు? నైతిక హక్కు ఉందా నీకు అసలు? నిజంగా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే నీకు దమ్ముంటే వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించి ప్రభుత్వం దృష్టికి తీసుకురా. ఎందుకు బెంగళూరులో దాక్కుంటా ఉన్నావు? నీ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలకు ఎన్ని రోజులు వచ్చినారు? ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉందా? ప్రజలు గెలిపించింది దేనికి? అంటే ఓడిపోతే ప్రజలతో సంబంధం లేకోకుండా అసెంబ్లీకి రాకోకుండా జీతభత్యాలు మాత్రం తీసుకుంటారా? జీతభత్యాలు మాత్రం తీసుకుంటారా? ఒక్కరోజు అసెంబ్లీకి వచ్చారా? మీడియా ముందు 2 మాటలు మాట్లాడి ఎంత ఫన్ను కావాలో అంత ఫన్ ఇచ్చేసి వెళ్ళిపోతావు. ప్రజల సమస్యలేవి? ప్రజల సమస్యలేవి? అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. తమరు అసెంబ్లీకి రావాలంటే భజన చేసే వాళ్ళు ఉండాలి, చంద్రబాబు గారిని తిట్టే వాళ్ళు ఉండాలి, నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి అని చెప్పే మహిళా శాసనసభ్యులన్నా ఉండాలి, లేదా చంద్రబాబు గారిని ఎగతాళి చేసే సంఖ్యాబలమన్నా ఉండాలి. మేము నిన్ను అగౌరవపరచం, మా సంస్కృతి అది కాదు. నువ్వు నిజంగా శాసనసభ్యులందరూ వచ్చి మాట్లాడిన మాట కూడా మీకు ఇస్తాం. అసెంబ్లీ అనేది ప్రజల సమస్యల పరిష్కార వేదిక. ప్రభుత్వ వైఫల్యాన్ని నీకు చెప్పుకోవచ్చు అక్కడికి వచ్చి. ఎంత బాధ అంటే, ఒక దళితుడినైనా నన్ను నమ్మి చంద్రబాబు గారు 3 పదవులు ఇచ్చారు. మడకశిర నియోజకవర్గం బీఫామ్ ఇచ్చి పంపించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదంతో, మా నాయకుల ఆశీర్వాదంతో నేను శాసనసభ్యుడైనా. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్గా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువనేత నారా లోకేష్ గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. నేను సమర్థుని నమ్మో చంద్రబాబు గారు అవకాశం కల్పిస్తే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో, ట్విట్టర్ కానీ, ఎక్స్ కానీ, ఫేస్బుక్ కానీ, సాక్షి మీడియాలో 3 పదవుల్ని అనుభవిస్తూ ప్రజల్ని నియోజకవర్గానికి వదిలేసినాడు, గాలికి వదిలేసినాడని చెప్పి చెప్పడం జరిగింది. అధికారంలో ఉన్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరాల తరబడి తాడేపల్లి కొంపలో దాక్కుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు 11 స్థానాలకు పరిమితం చేస్తే ఆంధ్రప్రదేశ్ నే వదిలేసి, ఇక్కడ సమస్యలు లేవులే, ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, నీకు పని లేదు కాబట్టి పోయి బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నావు. నువ్వు అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం. నేను మళ్ళీ మీ 11 మంది శాసనసభ్యులకి సవాల్ విసురుతాను. నేను గెలిచినప్పటి నుంచి ఈ రోజు వరకు నా నియోజకవర్గంలో ఉన్నన్ని రోజుల్లో అర్ధం రోజులు కాదు, 25% మీరు మీ 11 నియోజకవర్గాల్లో ఉన్న బహిరంగ చర్చకు నేను సిద్ధం. ప్రజల పట్ల చిత్తశుద్ధి మాకుంది, ప్రజల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి మాకుంది, ప్రజా సంక్షేమం పట్ల చిత్తశుద్ధి మాకుంది. బాధ్యతాయుతంగా శాసనసభ్యుడిగా విధులు ఎలా నిర్వహించాలో మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకునేటువంటి పరిస్థితుల్లో మేము ప్రజలకు అందుబాటులో ఉన్నాం. అన్ని రకాలుగా మడకశిర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను. నేను మళ్ళీ కూడా సవాల్ విసురుతా ఉన్నా. గత కొన్ని సంవత్సరాల ముందు ఎంతో మంది శాసనసభ్యులు అయినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు శాసనసభ్యులుగా ఉన్నారు. మీరు 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మీద, నేను ఈ 18 నెలల కాలంలో చేసిన అభివృద్ధి మీద, మడకశిర నియోజకవర్గానికి తీసుకొస్తున్నటువంటి ప్రాజెక్టులు కానీ, సోలార్ ప్రాజెక్టులు కానీ, ఫ్యాక్టరీలు కానీ, ఆర్టీఓ డివిజన్ కానీ, ఒక్క మార్కెట్ కానీ, ఇలా అనేక అంశాల మీద నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. 5 సంవత్సరాల్లో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి ప్రజలు అసహించుకునే విధంగా అవినీతికి ఏది అడ్డు రాదని చెప్పేసి తిరుపతి లెటర్లు అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో, అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు పెళ్లిళ్ళకి ఆహ్వానిస్తే డీజిల్ కు డబ్బులు తీసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో, ప్రతి పనికి స్కూల్లో కసు నూకేటువంటి పోస్టులకు కూడా డబ్బులు తీసుకునేటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి మీరు
సిగ్గు లేదా మీకు అసలు? మాట్లాడే ముందు ఇక్కడ వైసీపీ నాయకులు ఎంతమంది ఉన్నారు, ఎందుకు వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు? ఏ అంశం మీదైనా సరే 18-19 నెలల కాలంలో నేను శాసనసభ్యుడైన తర్వాత నేను నియమించినటువంటి ఉద్యోగాలు కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ, లేదా వివిధ రకాల చిన్న పోస్టుల్లో కానీ ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి ఉందా? చివరికి ఫీల్డ్ అసిస్టెంట్, స్టోర్ డీలర్ల దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి దుర్మార్గమైన, వీటన్నిటికీ బ్రోకర్ ఎవరు? డబ్బులు తీసుకొని గత ఎమ్మెల్యేకి ఇచ్చిన బ్రోకర్ ఎవడు? రాజ్యాంగాన్ని అవమానించి ఎక్కడో పక్క రాష్ట్రంలో పోయి దాక్కొని నువ్వు మాట్లాడతావు మా గురించి. బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఏపించినటువంటి బోర్లకి సజీవ సాక్ష్యాలు ఎన్ని చూపిమంటే అన్ని చూపిస్తా. బుద్ధి ఉండాలా కొంచెం అన్నా. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.